హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. ప్రస్తుతం ఇంకా హరీష్ రావు సిట్ విచారణ కొనసాగుతోంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, ప్రస్తుతం జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద పరిస్థితి ఏంటి, అప్డేట్స్ ఏంటి? కవిత, 4 గంటలుగా హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సిట్ విచారిస్తోంది. ముఖ్యంగా అయితే 2024 మార్చిలో నమోదైనటువంటి కేసులో హరీష్ రావు పాత్ర ఏంటి, అప్పుడు ఎస్ఐబి చీఫ్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు, అలాగే అప్పుడు ఒక మీడియా నేతగా ఉన్నటువంటి శ్రవణ్ రావు ఇద్దరు కలిసి ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారు. అది హరీష్ రావు ఆదేశాలతో చేశారు అనేటువంటి ఆరోపణలతో ఈ రోజు సిట్ ఆయనను 161 టీఆర్పీసీ 160 కింద కూడా ఆయనను పిలిచి సాక్షి కూడా విచారిస్తుంది. మరి ఈ రోజు ఉదయం 11 గంటలకు సిట్ కార్యాలయంకు హరీష్ రావు విచారణకు హాజరయ్యారు. దాదాపు 4 గంటలు గడుస్తుంది. సాయంత్రం వరకు ఈ విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ చేరుకున్నారు. వాళ్ళు కొంత నినాదాలు హరీష్ రావు సంఘీభావంగా కూడా ఇక్కడ చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో వాళ్ళందరినీ పోలీసులు చెదరగొట్టారు. దీంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక్కడ జూబ్లీ హిల్స్ పిఎస్ ముందు ట్రాఫిక్ జామ్ నెలకొనడంతో పాటు ఆ కార్యకర్తలను చెదరగొట్టేటువంటి నేపథ్యంలో కొంత స్వల్ప వాగ్వాదం ఉద్రిక్తత కూడా జరిగింది. అయితే ఇంకా హరీష్ రావును విచారిస్తూనే ఉన్నారు. అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి హైదరాబాద్ సిపి సజ్జనార్ ఈయన సిట్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుంది. వర్చువల్ గా కూడా ఆన్లైన్ లో కూడా హరీష్ రావు ఎటువంటి సమాధానం చెప్తున్నారు. అటు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పూర్తిగా సజ్జనార్ కూడా ఈ విచారణను పర్యవేక్షిస్తూనే ఉన్నారు. సో ఈ ముఖ్యంగా 2024 మార్చిలో నమోదైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు కొత్త అధికారులందరినీ కూడా విచారించారు. ఎస్ఐబిలో ఉన్నటువంటి పలువురు అధికారులను ఇప్పటికీ అరెస్ట్ చేసి వాళ్ళంతా కూడా బెయిల్ పైన కూడా బయటకు వచ్చారు. అటువంటి క్రమంలో ఇప్పుడు రాజకీయంగా కూడా ఇప్పుడు ఈ విచారణ సంచలనం కలిగిస్తుంది. ఈ అధికారులకు అందరికీ అప్పుడు రాజకీయంగా అధికారంలో బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి కీలక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు సూచనలతోటి ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది కాంగ్రెస్ మొదటి నుంచి చేస్తున్నటువంటి అలిగేషన్. సో మరి ఆ ఆరోపణల నేపథ్యంలోనే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం దీని ఒక పొలిటికల్ వెండేటాగా రాజకీయ కక్షగానే చూస్తుంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీని ప్రతి నిమిషం ప్రశ్నిస్తున్నందుకే ఈ రోజు ఈ విచారణ పేరుతో కక్ష కడుతుంది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. సో మరి మొత్తానికి అయితే విచారణ కొనసాగుతుంది. సాయంత్రం వరకు జరిగేటువంటి విచారణ తర్వాత సిట్ ఇంకా ఎటువంటి స్టెప్స్ తీసుకుని నెక్స్ట్ ఇంకా ఎవరికి నోటీసులు ఇవ్వనుంది అనేటువంటి చూడాల్సింది. సాయి కిరణ్, హరీష్ రావు సిట్ విచారణకు సంబంధించి 5:30 గంటల పాటు ఈ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతోంది? మరోవైపు బీఆర్ఎస్ నేతలేమో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ చెప్తున్న నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది ఈ కేసులో? మొదటి నుంచి కూడా అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని ఫోన్ ట్యాపింగ్ కేసులో అటు ఫార్ములా 1 కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ఇది ఒక రాజకీయ కక్ష కోసం ఈ 2 కేసులను వాడుతోంది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో నిన్న అయితే బొగ్గు గనుల స్కామ్ లో అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బావమరిది సృజన్ రెడ్డి అడ్డంగా అందులో కాంట్రాక్ట్ దక్కించుకుంటున్నాడు, ఇందులో పెద్ద కుంభకోణం జరుగుతుందని హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన అనంతరం సాయంత్రమే హరీష్ రావు ఇంటికి సిట్ ఎదుట విచారణకు హాజరు కావాలి ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటి నోటీస్ వెళ్ళింది. సో నిన్న ఆయన ఆ విషయాలు బయట పెట్టేసరికి సాయంత్రం ఈ నోటీస్ వచ్చింది అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఇప్పుడు ఏదైతే సిట్ ఏదైతే 3 వారాల క్రితం ఏర్పడింది, సిట్ ఏర్పడక ముందు నుంచే హరీష్ రావు తనకు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారిస్తారు, అరెస్ట్ చేస్తారు అనేటువంటి లీకులు మీడియాకి ఇస్తూనే ఉన్నారు. సో ఇది రాజకీయ కక్షగానే వాళ్ళు చెప్తున్నారు. రైట్ సాయి కిరణ్, థ్యాంక్ యూ.